హాయ్ ఎవ్రీవన్! ఈరోజు సండే కదా! సో, మా ఇంట్లో అయితే సత్తిబాబు బిర్యానీ ట్రై చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఆయిల్‌లో చికెన్ అయితే బాయిల్ అవ్వనిస్తున్నా. మీన్‌వైల్ చాపింగ్ అంతా చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ పక్కన వేరే గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్, సాజీరా, మసాలా దినుసులు అన్నీ వేసేసి బిర్యానీ ఆకు, కొద్దిగా పచ్చిమిర్చి కూడా ఏసేసాను. సో, అది బాయిల్ అయ్యేలోపు చికెన్ కూడా ఇక్కడ కుక్ అయిపోయింది ఆల్మోస్ట్. సో, ఆయిల్ అనేది ఇలా పైకి తేలేంత వరకు మనం చికెన్ అయితే బాయిల్ చేసుకోవాలి. దెన్ ఆఫ్టర్ మనం దాంట్లోకి ఆనియన్ అండ్ చిల్లీస్ యాడ్ చేసుకొని అది కూడా కొద్ది సాట్ అయిన తర్వాత కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు కూడా బాగా ముక్కలకి పట్టేసిన తర్వాత మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే అప్పటికప్పుడు పట్టుకొని వేసుకున్నా బికాజ్ ఆఫ్ ఫ్రెష్ అరోమా. అండ్ ఇక్కడ ఇది కుక్ అయ్యేలోపు నాకు ఆల్మోస్ట్ వాటర్ కూడా కుక్ అయిపోయాయి. అండ్ అందులో నేను పెరుగు కూడా వేశాను. ఆ క్లిప్ లేదు నా దగ్గర, ఐ మీన్ ఇన్ ద రైస్. సో, ఇక్కడ వాటర్ కూడా బాయిల్ అయిపోయిన తర్వాత నేనైతే బాస్మతి రైస్ చూస్ చేశాను. 1 అవర్ ముందు సోక్ చేసుకొని అయితే అందులో వేసేసుకున్నాను. మీన్‌వైల్ నేను ఒక సీక్రెట్ మసాలా ఒకటి ట్రై చేశాను. అది చికెన్‌లో వేయడం కోసం. నెక్స్ట్ ఇక్కడ చికెన్ బాయిల్ అయిన తర్వాత కారప్పొడి అయితే వేసుకున్నాను. అకార్డింగ్ టు యువర్ స్పైస్ లెవెల్ యూ కెన్ యాడ్ ఇట్. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ అయితే యూస్ చేశాను. ఫైనల్‌గా మసాలా కూడా వేసేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఆల్మోస్ట్ రైస్ కూడా బాయిల్ అయిపోయింది. అండ్ ఇందులో స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ దట్ కరివేపాకు. ఎంత ఎక్కువ ఉంటే అంత అరోమా అండ్ అంత టేస్ట్. ఫైనల్‌గా ప్లేటింగ్ అయితే ఇలా అయిపోయింది. అండ్ ఈ రెసిపీ నేను వచ్చేసి పిచ్చెక్కిస్తా బాబీ ఛానల్ నుంచి అయితే ట్రై చేశాను. థ్యాంక్స్ ఫర్ ద రెసిపీ. అంతే, బాయ్ బాయ్.